కన్నడ కాంతార తెలుగు దేవరని తీసుకొచ్చిన గుడి అది. అంటే రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని రీసెంట్గా ఒక గుడి తీసుకుపోయారు, యాదొచ్చిందా? అదే గుడికి అన్నట్టు మనం పోతున్నాం. అదే కేశవనాథేశ్వరి టెంపుల్. ఆ మహాదేవుడు అడిగిన కోరికని కాదనుకుంటా తీర్చే బంగారు కొండనంట, అందుకోసం అనమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నాము. జర్నీ ఎట్లుంటుందో చూపిస్తాను నేను మీకు. మొత్తం అడవి కదా, అద్భుతంగా ఉంటుంది. రండి మాట్లాడుతున్నాం. కేశవనాథీశ్వర్ టెంపుల్. ఎస్, ఆ టెంపులే నా వెనకాల కనిపిస్తుంది. ఇల్లు లాగుంది కదా. ఎస్, ఇల్లు లాగానే ఉంది. ఇల్లుకి వెనకాల గృహ ఉంది. ఆ గుహ లోపలనే ఆ స్వామి వెలిసిండరన్నమాట. అంటే స్వయంభూ, ఆయన భూమిల నుంచి ఉద్భవించిన మహాలింగమే ఆ లోపల ఉంది. సో ప్రతిరోజు కూడా పొద్దున్న 8 గంటల నుంచి ఓపెన్ అయిన గుడి 5:30కే క్లోజ్ అయిపోతుందంట. ఇంకో విషయం ఏంది అని అంటే, అందరూ బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది, దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ ఎవరైనా ఈ గుడికి దర్శనంకి రావాలనుకుంటే. ఎందుకంటే వర్షాకాలము లేకపోతే కొంచెం బాగా చలికాలము ఇట్లాంటి కాలం కొంచెం కష్టమే, ఎందుకంటే రోడ్లు చాలా డేంజర్గా ఉన్నాయి. అండ్ 1 కిలోమీటర్ ముందు నుంచి వెళ్ళి మొత్తం మట్టి రోడే. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ వర్షాలు పడుతున్నాయి అనుకో 3 కిలోమీటర్లు నడిచి రావాలంట. ఇక్కడ దాకా కార్లు రావు. ప్రస్తుతానికి ఏంటంటే మేము మంచి సీజన్లో వచ్చినాం, కరెక్ట్ సీజన్లో వచ్చినాం కాబట్టి గుడి ముంగట వరకు కారు వచ్చింది. కావాలంటే చూడండి, ఆల్రెడీ ఇంకో కారు కూడా ఉంది ఒకసారి. సో ఇట్లా కార్ డైరెక్ట్ తీసుకొచ్చి మనము గుడి ముంగటనే ఆపుకున్నాము. సో ఇప్పుడు మనం గుడి లోపలికి పోతున్నాము. నేను లోపల చూపిస్తాను మీకు ఇప్పుడు. రండి నాయంబడి. మీకు ఇంకో విషయం చెప్పాలనా, ఈ ఊరు మొత్తంలో కలిపి 5 అంటే 5 ఇల్లులు ఉంటాయంట. అంటే 5 అంటే 5 ఫ్యామిలీలు నివసిస్తున్న ఊరు. సో మూలగల్లో ఉన్న ఈ ఏదైతే కేశవనాథీశ్వర్ గుడి ఉందో, ఈ గుడికి రావడానికి బెస్ట్ సీజన్ ఇది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే వచ్చేసేయండి.